ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదంటే నాకు ప్రాణం. ఇందులో నా బావ ప్రాణం కూడా ఉందని నీకు తెలుసు. అలాంటప్పుడు దీనిని నా నుంచి ఎలా దూరం చేయాలని అనుకుంటున్నావు? నేను బ్రతకుండగా, నా మెడలో ఈ తాళి ఉండగా, నా భర్త మరో ఆడదానితో నిశ్చితార్థం జరుపుకుంటుంటే చూస్తూ నువ్వు ఎలా సహించగలుగుతున్నావు? ఎలా న్యాయం అనిపిస్తుంది నీకు? మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ మంత్రాలకున్న శక్తి ఏమైపోయినట్టు? ఆ మంత్రాలు కేవలం పందిరిలో పెళ్లితంతు చేయడం వరకే ఉపయోగపడతాయా? తర్వాత వాటికి విలువ ఉండదా? ఏ తప్పు చేయని నాకు ఎటువంటి శిక్ష ఎందుకమ్మా? నిత్యం దైవ సన్నిధిలో ఉండే నా మీద ఎంత కక్ష ఎందుకు? పలుమార్లు భర్త కోసం నేను పోరాడుతున్నా రక్ష లేదెందుకు? ఎక్కడ అధర్మం రాజ్యమేలుతుందో అక్కడ నువ్వు ధర్మాన్ని గెలిపిస్తావు అని నిరూపించు. అన్యాయానికి గురి అవుతున్నా నా వంటి ఆడవారిని రక్షించడానికి సమర శంఖాన్ని నువ్వే పూరించు. దేవుడు ముందుకు వెళ్లి నిలదీసినట్టు 4 మాటలు మాట్లాడితే చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయనుకుంటుంది. ఈ కార్యక్రమం ఆగుతుందని పగటి కలలు కంటోంది. అది ఆశపడినట్టు జరగనే జరగదు.